స్టోరీ చదివిన వాళ్ళందరూ కూడా కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇల్లాలు ప్రియురాలు పార్ట్ 6. అమ్మారు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ అమ్మాయితో అంది నేహ. తను నా కొలీగ్. ఆఫీస్ పని మీద బయటకు వెళ్తుంటే ఆకలి వేసి ఇటు వచ్చామన్నాడు. ఆకలి వేస్తే నీ చేత్తో నువ్వు తినాలి, తను తినిపించడం ఏంటి? నీకు చేతులు లేవా అని అడిగింది. ఎందుకు నేహ అలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఇవన్నీ కామన్, నీకు తెలుసు కదా. నీకు కామన్ ఏమో, నాకు మాత్రం కాదు. నా వాడికి నేనే తినిపించాలి, బయట వాళ్ళు ఎవరైనా తినిపిస్తే నాకు నచ్చదు అంది. ఆ అమ్మాయికి నేహ మాటలు అర్థం అవ్వకపోయినా భావం తెలుస్తుంది. నా వల్ల ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది ఇంగ్లీష్లో. కీరా, నీ గురించి ఏం కాదు అన్నాడు అమర్ ఆ అమ్మాయితో. ఏంటి కీరానా? కీరదోసకాయ ఏం కాదా అంటుంది నేహ. నేహ చీప్గా మాట్లాడకు, అందరూ ఎలా చూస్తున్నారో చూడు. అందరి ముందు ఆ అమ్మాయి నీకు నోట్లో పెట్టి తినిపిస్తే ఏం కాదు, కానీ నేనంటే వచ్చిందా? ఏం చేయను, నా రాత బాగోక నువ్వు కూడా ఇప్పుడే వచ్చావు. నేను రాకపోతే ఆ పిజ్జాతో పాటు కిసెస్ కూడా తీసుకునేవాడివా ఏంటి అంది నేహ. ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను ఇలానే మాట్లాడతాను. వెంటనే ఇంటికి వస్తావా రావా అంది. నేనేం నీలాగా ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు. ఆఫీస్లో వర్క్ చేయకపోతే ఇల్లు గడవదు, అది గుర్తుపెట్టుకో అంటాడు. నీకు కావాల్సినవన్నీ తీసుకురావడానికి నా దగ్గర ఏం కోట్లు లేవు నేహ. ఇలానే చేస్తూ నాకు ఇరిటేషన్ తెప్పించావంటే ఇరిటేషన్ తెప్పిస్తే ఏం చేస్తావంటుంది అమర్ని. అప్పుడే దీక్ష అక్కడికి వస్తుంది. అమర్ ఆమెను చూసి, దీనికి నువ్వైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పు, మైండ్ అసలు లేదు అన్నాడు. అమర్ నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను కానీ అంది దీక్ష. మా ఇద్దరి మధ్యలో నువ్వు చూసుకునేదేంటి అంటుంది దీక్షని నేహ. తను మన మంచి కోసమే ఇన్వాల్వ్ అవుతుంది, నీకు ఆ మైండ్ లేదుగా అన్నాడు అమర్. అమర్ ప్లీజ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు దాని మాటలు కొత్త కాదు అంది దీక్ష. కీరా మనం వెళ్దామా అంటూ తనని తీసుకొని వెళ్ళిపోతాడు అమర్. యా ష్యూర్, ఏం ప్రాబ్లం లేదుగా అని అడిగింది. ఎప్పుడు ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది, అది కామనే అన్నాడు అమర్. తను అని అడిగింది నేహ. నేహ గురించి కీరా. అర్థం కాలేదా పబ్లిక్లో తిట్టింది అంటే? ఓ గాడ్, అంటే మీ వైఫా అని నవ్వుతాడు. మీ వైఫా అంది. అని నవ్వుతాడు అమర్ కూడా. సో సాడ్, ఇక్కడే ఇంత రచ్చ చేసింది అంటే ఇంటి దగ్గర ఎలా ఉంటావో అని హక్ చేసుకుంటుంది. నువ్వు మాటి మాటికి ఇలా చేయి, తనేమో కోపగించుకుంటుంది అనుకున్నాడు మనసులో అమర్. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. దీక్ష నీకేమైనా పిచ్చా? ప్రతిసారి మా ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అవుతావు. నేను ఇన్వాల్వ్ అవ్వకపోతే మీ రిలేషన్ ఎప్పుడో బ్రేక్ అయ్యేది. ఏం మాట్లాడుతున్నావు దీక్ష? నా లవ్ ఏం లేదా, నేను ఎఫర్ట్ పెట్టడం లేదా అని ఏడుస్తుంది. అలా అని నేను చెప్పలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. నా లవ్ ఇలానే ఉంటుంది, నేనైతే మార్చుకోలేను, అతనే మారాలి తప్ప అంది నేహ. అమర్ ఏ తప్పు చేయలేదు కదా, ఏం మారాలి? ఏ అమ్మాయితో క్లోజ్గా ఉండకూడదు, తన పని తను చేసుకున్నాడా వచ్చాడా అలా ఉండాలి. చాలా ఫూలిష్గా మాట్లాడుతున్నావు నువ్వు. మనం ఏ కల్చర్లో ఉన్నాం నేహ? మేబీ నీకు అది రైట్ అవ్వచ్చు, నాకు మాత్రం తప్పే అంటుంది దీక్షతో. నా మూడ్ అంతా అప్సెట్ అయింది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. నా కూతుర్ని తీసుకొని వస్తాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోదామంది దీక్ష. నో దీక్ష, నువ్వెలా వస్తావో నాకు తెలియదు, నేను మాత్రం నిన్ను తీసుకువెళ్ళను అంటుంది. అలాంటప్పుడు ఎందుకు తీసుకొని వచ్చావని అడిగింది. నాకు తోడుగా తీసుకొచ్చా, కానీ తమరు వేరొకరికి సపోర్ట్ అని తెలిసాక నేనెందుకు తీసుకువెళ్తా అంటుంది. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని అన్నా భరించాను నేహ, బట్ ఈరోజు నాకు చాలా మెంటల్ పీస్లా కనిపిస్తున్నావు. ముందే చెప్తున్నాను విను, ఇప్పుడు కనుక నువ్వు నన్ను వదిలేసి వెళ్తే నీతో లైఫ్ లాంగ్ మాట్లాడను అంది. మాట్లాడకు, నాకేం నీతో అవసరం లేదు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది నేహ. నేహ వెళ్ళిన 10 మినిట్స్కి అమ్మ నుంచి కాల్ వస్తుంది. హలో దీక్ష, ఎక్కడ ఉన్నారు? ఇంటికి వెళ్ళారా, షాపింగ్ చేస్తున్నారా అని అడుగుతాడు. నీ వైఫ్ నన్ను ఇక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి తనతో ఉండను, నీకోసమే ఇన్ని రోజులు భరించాను. ప్లీజ్ దీక్ష అలా అనకు, నువ్వే తనకి మంచి ఫ్రెండ్వి, నువ్వు కూడా అలా అంటే ఎలా అంటాడు. తనకి నేనంటే రెస్పెక్ట్ లేనప్పుడు నాకెందుకు అమర్ అంటుంది దీక్ష. ఇలానే బలవంతం చేస్తే నీ ఫ్రెండ్షిప్ని కూడా మా ఆయన్ని వదులుకోమని చెప్తాను అంది. అయినా ఇలాంటి మెంటల్ వాళ్ళతో ఉంటే నాకు కూడా మెంటల్ ఎక్కుతుంది. నువ్వు కూడా ఇంకొకసారి ఆలోచించు తనతో ఉండడానికి అని కాల్ కట్ చేస్తుంది దీక్ష.
అమ్మకి నేహ మీద చాలా కోపం వస్తుంది దీక్ష మాటలు అన్నీ విన్న తర్వాత. దేవ్కి నిద్ర వస్తున్నా పడుకోకుండా మేఘ్నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బిట్టుకి హోంవర్క్ మొత్తం చేపించి గుడ్ నైట్ నాన్న పడుకో అని చెప్తుంది మేఘ్నా. అక్క నువ్వు ఇక్కడే ఉండు నీతో కబుర్లు చెప్పుకుంటాను అంటాడు. డాడ్ ఉన్నాడు చూసావా, ఎప్పుడు చూడు తన పని తనే చేసుకుంటాడు కానీ నాతో మాట్లాడడు. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. బిట్టు రేపొద్దున మనం ఎంతసేపు కావాలి అంటే అంతసేపు మాట్లాడుకుందాం. టైం చూసావా 10 అయింది. డాడీ ఇప్పటి వరకు నువ్వు పడుకోలేదని తెలిస్తే తిడతారు. అది కాదు మేఘనాక్క ప్లీజ్ ఉండొచ్చు కదా అన్నాడు బిట్టు. నాకు ఉండాలనే ఉంది కానీ లేట్ చేస్తే మీ డాడీ ఊరుకోరు. మళ్ళీ ఇక్కడికి వచ్చి గోల చేస్తే నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది బిట్టు. నేను ఎన్ని అవమానాలు అయినా భరించి ఇక్కడ ఉండేది నీ కోసం మాత్రమే అనుకుంది మనసులో. బిట్టు ఒక 10 మినిట్స్ కళ్ళు మూసుకొని పడుకో, నిద్ర పడితే ఓకే, లేదంటే మనం కబుర్లు చెప్పుకుందామంటుంది మేఘ్న. సరే నీకోసం 10 మినిట్స్ కళ్ళు మూసుకుంటాను అంటాడు బిట్టు. 5 మినిట్స్లోనూ బిట్టు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అతను పడుకోగానే తన గదికి వెళ్ళి సారీ కట్టుకుని అద్దం ముందు కూర్చుంటుంది మేఘన. దేవ్ ఎప్పుడు తన నడుమును చూసి నడుము కనపడేలా శారీ కట్టుకోమని చెప్తాడు. ఆ మాటలు అన్నీ గుర్తొస్తుంటే చీరని నడుము కిందకు కట్టుకుంటుంది. దేవ్కి ఇష్టమైన పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని లూజ్ హెయిర్తో అతని గదికి వెళ్తుంది. డోర్ తీయండి అంటూ తలుపు కొడుతుంది. మేఘన చేయి పట్టుకుని లాక్కొస్తాడు లోపలికి దేవ్. ఎన్నిసార్లు చెప్పాను నీకు నా దగ్గరికి రావడానికి లేట్ చేయొద్దు అని. అండ్ ఆల్రెడీ నీకు చెప్పాను నిన్ను రూమ్కి పిలిచినప్పుడు డోర్ లాక్ చేయను అని. నువ్వు నా డోర్ కొట్టి లోపలికి రావడం ఇంట్లో వాళ్ళు అందరూ చూడాలా? డోర్ ఎప్పుడు ఓపెన్ చేసా ఉంటుంది. ఇలాంటి పర్మిషన్లు అడిగితే బాగోదు అంటాడు కోపంగా దేవ్. సారీ సార్, ఇంకొకసారి అలా చేయను అని భయపడుతుంది మేఘ్న. ఈ యాక్టింగ్కి ఏమీ తక్కువ లేవు అంటూ లైట్ ఆఫ్ చేస్తాడు. ఆమెని దగ్గరకు తీసుకుని నడుము మీద ముద్దులు పెడతాడు దేవ్. దేవ్ ఎంత తిట్టినా అతని మీద ప్రేమ ఉంది కాబట్టి అతను ఏం చేసినా ప్రేమగా స్వీకరిస్తుంది. మీరు నన్ను తిట్టినా కానీ మీ స్పర్శ నాకు హాయిగా అనిపిస్తుంది. దీన్ని ప్రేమ అంటారు కానీ ఆ ప్రేమకి నోచుకోలేను. ఇలా అయినా మీ ప్రేమను దక్కించుకుంటున్నాను అని అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏంటి ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నావు, ఏంటి సంగతి అంటాడు దేవ్ మేఘనాని. మేఘన అవేం వినిపించుకోకుండా అతని ఫేస్ను చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టబోతుంటే హే ఆగు అని గట్టిగా అరుస్తాడు. నేను కిస్ చేసే వరకు ఆగలేకపోతున్నావా? చాలాసార్లు చెప్పాను నేను చేసే వాటిని వ్యతిరేకించకుండా సహకరించాలని, అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు చేయమనలేదు అంటాడు కోపంగా. మళ్ళీ కళ్ళని వాల్చేస్తుంది సారీ అన్నట్టుగా. ఈ డ్రామాలకు ఏమీ తక్కువ లేదు, అమ్మ నాన్న వదిలేశారు అంటాడు కోపంగా దేవ్. ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న మేఘన బాధతో కన్నీళ్లు కారుస్తుంది. నిజాలు మాట్లాడినప్పుడల్లా కన్నీళ్లు కారుస్తావా అంటాడు. అయినా ఇవన్నీ నాకు అలవాటేలే అని ఆమెని సొంతం చేసుకుంటాడు దేవ్. దేవ్ పని అయిపోయిన తర్వాత మేఘ్న బెడ్ దిగుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు? నేను మీ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పానుగా అంటాడు. నేను కింద పడుకోవడానికి లెగుస్తున్నాను సార్ అంది దేవ్తో. ఈ రోజుకి ఇక్కడే పడుకో అంటూ ఆమె చేయి పట్టుకొని మీదకి లాక్కుంటాడు. అటువైపుకు తిరుగు అంటాడు దేవ్. మేఘన బెడ్కి ఒకవైపుకు తిరిగి పడుకుంటుంది. దేవ్ ఆమెని వెనకాల నుంచి హక్ చేసుకుంటాడు. నిద్రలో దేవ్ కలవరిస్తూ ఉంటాడు. ఈరోజు నీ నడుము చాలా అందంగా ఉంది, దాన్ని పట్టుకొని పడుకోవాలి అనిపించింది అని, అందుకే నేను ఇక్కడే ఉంచుకున్నా అంటాడు. ఆ మాటకి ఇప్పటి వరకు ఉన్న కోపం మొత్తం ఎగిరిపోతుంది మేఘనకి దేవ్ మీద. నెమ్మదిగా మేఘన కూడా అటు ఇటు మెసులుతూ దేవ్ వైపుకు తిరుగుతుంది. దేవ్ నిద్రలో ఆమెను టైట్గా పట్టుకుంటాడు. మేఘన కూడా అతని గుండెల్లో తలపెట్టుకొని హాయిగా పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దేవ్కి మెలకువ రావడంతో కళ్ళు తెరిచి చూస్తాడు. మేఘన అంత చొరవగా హక్ చేసుకుని పడుకునేసరికి కోపంగా చూస్తాడు దేవ్ ఆమెను. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఏంటో కదా ఈ దేవ్ బాబు మీకు ఏమైనా అర్థమవుతున్నాడా? అర్థమవుతే ఎలా అర్థమవుతున్నాడో చెప్పండి. అండ్ స్టోరీని గెస్ చేస్తే కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎంతవరకు
కరెక్ట్గా గెస్ చేస్తారు. ఆల్మోస్ట్ అంతా అర్థమయ్యేటట్టే రాస్తున్నాను, పెద్ద సస్పెన్స్గా అయితే ఏం రాయడం లేదు కదా, బట్ అంతా కమర్షియల్ వేలోనే రాస్తున్నాను. బట్ ఈ టైప్ స్టోరీస్ కూడా జనాలకి నచ్చుతాయి. కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, కొంతమంది సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ అన్నీ ఉంటారు. దేనికి ఉండే ప్రయారిటీ దానికైతే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి మనం. సో మీరు ఎక్కువగా ఏ స్టోరీస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు? రెగ్యులర్ స్టోరీస్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్? డిఫరెంట్గా ఉంటే చదవాలనిపిస్తుందా, లేకపోతే రొమాంటిక్గా ఉంటే చదవాలనిపిస్తుందా? మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్, ఎవరెవరు ఎలాంటి స్టోరీస్ చదవాలి అనుకుంటారో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఎందుకు ఆ వేలో రాస్తారా అని అడుగుతారేమో, మేబీ ట్రై చేస్తాను మీకు నచ్చే విధంగా కూడా రాయడానికి, అందుకే అడుగుతున్నాను అనమాట. ఎవరు కూడా నన్ను అప్డేట్లు ఎంత పెంచమని అడగడం లేదు. మేబీ మీకు ఈ తక్కువ టైమింగ్ ఉందే సాటిస్ఫాక్షన్గా ఉందనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ ఉందనుకోండి, మనం వినేసి వదిలేసేయచ్చు. అదే ఎక్కువ నిమిషాలు ఉన్నా కూడా సగం విన్న తర్వాత నాకు తెలిసి బోర్ కొట్టుద్ది. మేబీ ఈ కొంచెం ఉంటేనే చక్కగా చదివేసుకొని నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అండ్ నీతోనే అన్ని స్టోరీ 3 o'clockకి ఇమ్మని ఒక ఆవిడ కామెంట్ చేశారు. సో తన కోసమైనా ఈరోజు 3 o'clockకి అప్డేట్ ఇవ్వాలని నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. బట్ ఏమవుతుందో చెప్పలేను. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఇంతే ఈరోజుకి టాపిక్స్ ఏంటనమాట. ఇంకా లాస్ట్లో ఒకటే చెప్పేది, స్టార్టింగ్లో చెప్పింది, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ టు ఎంకరేజ్ మై ఛానల్ అండ్ స్టోరీస్. మీ కామెంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ మాకు బూస్టప్ని అయితే ఇస్తారు. మీరైతే అసలు ఎవరు కామెంటే చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. సో ఒక కామెంట్, ఒక షేర్ ఇచ్చేసి ఒక సూపర్ అని అయినా పెట్టేసేయండి. అలా ఒక సూపర్ పెట్టినా కూడా చాలు. ఒక 1000 మెంబర్స్ దాకా చదువుతున్నారు. 1000 మెంబర్స్లో మినిమం 10 మెంబర్స్ కూడా పెట్టరా? 10 మెంబర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేయరా? చదివేసి వెళ్ళిపోతారా? నన్ను పట్టించుకోరా? మీరు ఎవరు నన్ను పట్టించుకోరా? నా మీద కన్సర్న్ ఉంటే నా కోసం కామెంట్స్ చేయండి. లేదులే ఈమె పెడితే చాలు, చదువుతాం వెళ్ళిపోదాం అంటే నేను కూడా ఈ టాపిక్స్ అన్ని బంద్ చేసేస్తా, స్టోరీ వరకు ఇచ్చేసేస్తా. మీతో ఇలాంటి ముచ్చట్లు అనేవి పెట్టాను అనమాట. అంటే నేను కూడా అలుగుతాను అనమాట. మీరు అలగకూడదు, మేమే అలగాలంటారా? లేదు, నేను కూడా అలుగుతాను అనమాట. నేను కూడా చిన్నపిల్లనే, అందుకే.